నమస్తే రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండు రంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించారో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి నేరుగా గురువు గారితో మాట్లాడండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. ముందుగా మోటివేషనల్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ మాసం ఈశ్వరుడిది, లక్ష్మీదేవిది. ఈశ్వరానుగ్రహం అంటే కార్తీక మాసం ఒకటి, శ్రావణ మాసం ఈశ్వరుడికి ఉత్తర భారతదేశంలో ఈ శ్రావణ మాసం చాలా గొప్పగా, మనం లక్ష్మీదేవిని అంటాం, వాళ్ళు భారతదేశం అంతా కూడా శ్రావణ మాసం ఈశ్వరుడు. ఎందుకంటే ఈ మాసంలోనే సతీదేవి తను మంటల్లో ఆహుతి అయిపోయి మళ్ళీ పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తూ ఆయన పొంది ఈ మాసంలోనే పార్వతీదేవిగా మళ్ళీ లభించింది అని పరమేశ్వరుడు. అందుకని ఈ కార్తీక మాసం ఆయనకి ఇష్టం. అలాగే లక్ష్మికి సంపదనివ్వడం, కుబేరుడికి సంపదనివ్వడం, బిల్వపత్రాలు, ఈ కథ అంతా కూడా ఈ మాసంలోనే జరుగుతుంది. అలాగే ఆయన ఆలాహలం తీసుకున్నప్పుడు సృష్టికి ప్రమాదం ఏర్పడకుండా మొత్తం గర్లాన్ని ఆయనే తాగినప్పుడు దీనికి ఆ వేడికి ఆయన ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రకృతి ఆయన్ని చల్లపరచాలని చెప్పేసి ఈ మాసంలోనే వర్షాలు ఆయన్ని అభిషేకించుకున్న మాసం ఈ మాసమే. అందుకనే అందరం ఈ మాసంలో ఆయన్ని అభిషేకించుకుంటాం. ఈశ్వరుని అభిషేకించుకుంటే ఆ చల్లదనం, ఈ గర్లం యొక్క ప్రభావం తగ్గుతుంది అని చెప్పేసి ప్రకృతి కూడా పరామర్శించి ఆయన్ని అభిషేకిస్తుంది. అందుకని ఈ మాసం అంటే ఈశ్వరుడికి ఇష్టం. ఇలా చాలా శ్రావణ మాసం గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. సరే, ఈ మాసంలో అందరికీ ఈశ్వరానుగ్రహం, అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ కథలోకి మనం వెళదాం. ఇప్పుడు దాకా ఒక చిన్న మోటివేషన్, చిన్న కథ. సరే, ఒక మెడికల్ షాప్ దగ్గర చాలా రద్దీగా ఉంది. మందులు అందరికీ ఇస్తున్నాడు. యజమాని, కుర్రాడు ఇద్దరు ఉన్నారు. బాగా రష్ ఉంది. అందరినీ ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ అనుకోకుండా ఆ యజమాని చూస్తే రోడ్డుకి ఆ పక్కన ఒక చెట్టు కింద ఒక పెద్ద ఆమె ఈ మెడికల్ షాప్ వైపు చూస్తూ గుట్టకల మీద అంటే ఏదో ఆందోళనకరంగా ఉంది. చూశాడు యజమాని, కానీ దూరం నుంచి కనిపిస్తోంది. ఎవరో పెద్ద ఆమె ఇక్కడికి రావాలనుకుంటుంది, రావట్లేదు. అడావుడిగా మందులన్నీ ఇస్తుంటాడు. పిల్లాడికి కూడా చెప్తుంటాడు తొందరగా ఇమ్మని. ఈ రద్దీ కొంత తగ్గిన తర్వాత ఆమె వస్తుందేమో అని చూస్తే రావట్లేదు. సరే, ఇంక ఇద్దరు ముగ్గురు ఉండగానే పిల్లాడికి చెప్పి నువ్వు ఈ చూస్తుంటే నేను వస్తానని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏమిటి, మీకు ఏమైనా మందులు పంపించాలా, మీరు ఇక్కడికి రాలేకపోతున్నారు, ఏమైనా కావాలా అంటే, అక్కడ అందరూ ఉన్నారు, అందుకనే రాలేదు బాబు. అమ్మ, అందరి ముందు అడగకూడని మంది ఏముందమ్మా, నాకు చెప్పండి, పర్వాలేదు తెచ్చిస్తాను, నాకు చెప్పండి నేను తెచ్చిస్తాను. అలా ఏముంటుందమ్మ అంటే, అలా అని కాదు బాబు, నాకు అంటే కొంచెం ఫ్రీ అయిన తర్వాత వద్దాం అనుకుంటున్నాను. ఏ మందు కావాలమ్మా మీకంటే, అదే ఆలోచిస్తున్నాను, ఏ మందు కావాలో మర్చిపోయాను బాబు. సరే, ఏం జరిగిందమ్మా అంటే, ఏం లేదు, నాకు ఈ ప్రతి వేసవికాలంలో నా కొడుకు, కోడలు, పిల్లలు అందరూ వచ్చేవారు. వచ్చి నా దగ్గర ఇక్కడ వారం రోజులు ఉండేవారు, ఉండి వెళ్ళేవారు. కొడుక్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకొని కొడుకు అన్నాడు, అమ్మ ఈసారి మేము ఈ హిల్ స్టేషన్కి వెళ్తున్నాం, ఈ సంవత్సరం రావట్లేదు, సంవత్సరం అంతా వెయిట్ చేస్తాను, వాళ్ళు వచ్చి వారం రోజులు ఉంటారని చెప్పేసి ఇప్పుడు ఫోన్ చేసి నా సమాధానం కూడా చూడకుండా ఫోన్ పెట్టేశాడు. సో కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చింది బాబు, సడన్గా నువ్వు అడిగితే ఏం మందు కావాలో. పిల్లల్ని మర్చిపోవడానికి తల్లిదండ్రులకి నేను వేసుకోవడానికి ఏమైనా మందు ఉందా అని అడిగితే చెమర్చిన ఆ షాపు యజమాని ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏం మందు ఇస్తాడు పిల్లల్ని మర్చిపోవడానికి? సంవత్సరం అంతా ఎదురు చూస్తే ఆ ఒక్కరోజు వాళ్ళు వస్తారనుకుంటే ఆ సమాధానం గురించి కూడా చూడకుండా ఫోన్ పెట్టేసి నెక్స్ట్ ఇయర్ వస్తాం, ఈ హిల్ స్టేషన్కి వెళ్తున్నాం అందరం కలిసి. ఆ తల్లి చకోర పక్షిలాగా ఎదురు చూసి విలపించడం తప్ప చేయగలిగింది ఏం లేదు. సో అందుకనే అలాంటి మందులు ఏమైనా ఉంటాయి, ఈ పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. ఇలాంటివి నిజంగా జరుగుతాయా అంటే, నేను కనీసం వారంలో ఒక్కటన్నా చూస్తాను. మా పిల్లలు ఇలా మోసం చేశారు, మర్చిపోవడానికి ఏమైనా రుద్రాక్షలు ఉన్నాయా వేసుకోవడానికి? సో ఇలాంటి అంటే నేనేం చెప్తానంటే, పిల్లలకి తల్లి తండ్రి కష్టం తెలియాలి, ముందు తండ్రి కష్టం తెలియాలి. ఇది నాన్న కష్టంతో ఇదంతా ఏర్పడింది. అది తెలియకపోతే వాళ్ళు ఫ్రీ మనీ అనుకుంటారు, ఈ బాండింగ్ ఉండదు, ఆ ప్రేమాప్యాయతలు ఉండవు. ఇలా చేయకపోతే ఏమవుతుంది, రేపు పొద్దున్న వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళని ఇలాగే చూస్తారు. మన పిల్లలు బాగుండాలి అంటే ముందు మనం వాళ్ళకి ఇది నేర్పాలి, లేకపోతే వాళ్ళ పిల్లలతో ఇబ్బంది పడతారు. ఈ చక్రం ఇలాగే తిరుగుతుంది. కాబట్టి పిల్లలకి మీ కష్టాన్ని తెలియజేయండి.
రైట్, కాలర్స్ ఉన్నారు గురుగారు. సికింద్రాబాద్ నుండి వేణుగోపాలాచారి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారితో మాట్లాడండి. ఓం నమ శివాయ. వేణుగోపాల్ గారు సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చెప్పండి. 04 ఆగస్టు 1971 సార్. 04 ఆగస్ట్ 1971 అండి. అవును సార్. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? ఏం చేస్తున్నారు వేణుగోపాల్ గారు? నేను చిన్న యూనిట్ నడిపిస్తుంటాను సార్. ఏ యూనిట్ అండి? టెన్సైల్ ఫ్యాబ్రిక్ స్ట్రక్చర్స్ అన్ని చేస్తాను సార్. ఫ్యాబ్రిక్సా? ఫ్యాబ్రిక్స్. బాగుందా? స్టార్టప్ కంపెనీయా? మంచి ఇది. హలో, ప్రొపైటర్ టైప్ సార్. వెరీ నైస్ అండి. ఇది త్రయోదశి శుక్లపక్షము, శుద్ధ త్రయోదశి. ఇది మకర రాశి. సార్ జాబ్ చక్కగా ఉందండి, నీట్గా జాతకం. ఓ చిన్న కాంబినేషన్ చెప్తాను వేణుగోపాల్ గారు, అవకాశం ఉంటే ధరించండి. ఇది వచ్చిన తర్వాత కలిగిన మార్పు మీరు స్పష్టంగా చూస్తారు. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం ఉంటే ఎలా ఉంటుంది. సప్తముఖి, దశముఖి అండ్ ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ వేసిన తర్వాత కలిగిన మార్పు మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఆల్ ది బెస్ట్ అండి. మరో కాలర్ ఉన్నారు అనంతపురం నుండి, బాలప్రసాద్ గారు, నమస్తే అండి. హలో, హలో, మరో కాలర్ ఉన్నారు, కాల్ కట్ అయింది. శ్వేత గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమస్తే గురుగారు. శివాయ నమః. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 28 మే. 28. అవునండి. మే 1987 అండి. 1987. ఇది మా హస్బెండ్ గురించి అండి. ఇది డేట్ ఆఫ్ బర్త్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అమ్మా చెప్పండి. ఇది మా హస్బెండ్ గురించి అండి. మేము లాస్ట్ 4 years బ్యాక్ మీ దగ్గరకు వచ్చాము. ఇది గురువారం నాడు. బిజినెస్ కొంచెం చాలా లాస్ లో ఉంది. మీ దగ్గరికి సేమ్ ఇదే శ్రావణంలో వచ్చాము. మీ ఇది దగ్గర పాడ్యమి అమావాస్య తర్వాత. చెప్పండి అమ్మా. వచ్చి చాలా బాగుందండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా హస్బెండ్ ఇంకా నెక్స్ట్ ఇంకోటి వేరే పెట్టాలనుకుంటున్నారండి. దాని గురించి రైట్ అమ్మా. ఇది ఎవరిదో మీరు పుట్టింది గురువారం నాడు. ఇది పాడ్యమి, శుద్ధ పాడ్యమి అమావాస్య తర్వాత రోజు. ఇది వృషభ రాశి, రోహిణి నక్షత్రము. రైట్. రుద్రాక్ష ధారణ అలాగే ఉంటుందమ్మా, ఖచ్చితంగా బాగుంటుంది. అదే ఇప్పుడు నన్ను ఇంకా చాలామంది చెప్తుంటారు, మీరు చాలా తక్కువ చెప్తుంటారు. అది ఇంత మంచి ఫలితాలు వచ్చినప్పుడు ఇంకేం చెప్తామమ్మా, ఇంతకంటే ఏం చెప్తే ప్రలోభ పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళకి ఏదో ప్రలోభ పెట్టి ఏదో ఇది వేసుకుంటే మీకు అదే. ఈ మ్యాజికల్ గురించి నేను ఎప్పుడూ చెప్పలేదు, కానీ రుద్రాక్ష ధారణ ఒక అద్భుతం. వేసుకున్న తర్వాత నెగిటివ్ ఫోర్సెస్ దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ద్వాదశముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసి చూడండి. ద్వాదశముఖి ఇది సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా, బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ వచ్చే ఫలితం బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు, అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు. రైట్. విజయవాడ నుండి మరో కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు, నమస్తే అండి. గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి. ఓం నమ శివాయ గురు. శివాయ నమః. అమ్మ చెప్పండి. కిందటి వారం మాట్లాడాను గురువు గారు. మా చిన్న అబ్బాయి మళ్ళీ ఈ వారం కూడా కలిసిందమ్మా మీకు? మళ్ళీ ఈ వారం కూడా కలిసింది. పెద్ద అబ్బాయి గురించి అండి. రైట్ రైట్ రైట్. 95 జూలై 1. 1995 జూలై 1. మధ్యాహ్నం 3:10 పుట్టాడండి. అవునమ్మా, శనివారం మధ్యాహ్నం. శనివారం మధ్యాహ్నం అండి. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? జాబు సాఫ్ట్వేర్ అండి. పెళ్ళి అయిపోయింది, పాప పుట్టింది. ఇది చవితి శుక్లపక్షము, శుద్ధ చవితి. ఇది సింహరాశి. మీకు 2 పిల్లలా అమ్మా? 2 బాబులేనండి. వెరీ గుడ్. అమ్మ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ అండి. ఈ అబ్బాయి చాలా మంచి పొజిషన్కి, మీరు గర్వపడే స్థాయిలో వెళ్ళి, ఎలాగ సాఫ్ట్వేర్లో ఉన్నాడు. ఇప్పుడు రాబోయే కాలం అంతా అదే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సాఫ్ట్వేర్. సో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. వాళ్ళ తపన కూడా ఉంటే పెద్దల ఆశీర్వచనము, ఈశ్వర అనుగ్రహం కూడా దానికి తోడైతే మనం ఊహించని ఉన్నత శిఖరాలకు వెళ్ళడం ఎవరూ ఆపలేరు. ఊహించని స్థితికి వెళ్తారు. బాగుందమ్మ, జాతకం చాలా బాగుంది అబ్బాయిది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, త్రయోదశి. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది.
ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసి చూడండి, అది వచ్చిన తర్వాత ఫలితం ఏంటో మీరు చూస్తారు. శుభం. గురుగారు, చాలా మంది పని నువ్వు చెయ్యి, ఫలితం దేవుడు ఇవ్వాలి అంటారు. అసలు పక్కనున్న మనిషే సహాయం చేయరు, అలాంటిది కనిపించని దేవుడు చేస్తారంటారు. దీనికి మీరేం చెప్తారు? ఖచ్చితంగా నమ్మకం ఉంటే వైద్యుడు ఇచ్చిస్తే పంచదార గోలికైనా అది అమృతంలాగా పనిచేస్తుంది. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, భారం భగవంతుడి మీద వేయి. గీతలో కూడా పరమాత్మ అదే చెప్తాడు. కర్మ నువ్వు చేయి, ఫలితం ఆశించకు, నేనున్నా నీ ఫలితం ఇవ్వడానికి. ఇప్పుడు భగవంతుడు చేస్తాడు. చిన్న సంఘటన ఒకటి వాస్తవంగా, ఇప్పుడు వాయనాడు జిల్లాలో మొన్న ఇప్పుడు వరదలు, ఈ వరదలు ఎంతమంది చనిపోయారు? 450 మంది పైచిలకి ఈ వరదల్లో చనిపోయారు. ఈ వరదల్లోని ఒక గ్రామంలో ఒక ముసలామె, సుజాత అనే ఒక ముసలామె, ఆ గ్రామంలో తన మనవరాలు మృదుల అనే చిన్న పిల్లని తీసుకొని ఆ వరదల నుంచి తప్పించుకొని నీటికి ఎదురీది ఓ చిన్న శిఖరం లాంటిది, ఒక చిన్న రాయిలా కనబడి దాన్ని పట్టుకొని ఈ గుట్టలు కొండపైకి అతి కష్టం మీద ఎక్కింది. ఈ వరదల నుంచి తప్పించుకొని, ఈ నీటి ప్రవాహానికి తప్పించుకొని, ఈ బురద ఇదంతా తప్పించుకొని పైకెక్కింది. పైకెక్కిన తర్వాత చూస్తే గుండె జారినంత పని అయింది. పైన చూస్తే ఏనుగుల గుంపు, అడవి మదపటి ఏనుగులు. కేరళ అడవుల్లో ఆ ఏనుగులు ఎలా ఉంటాయో తెలుసు కదా, అడవి మదపటి ఏనుగులు అక్కడ గుంపుగా ఉన్నాయి. ముసలామె పెద్ద ఆమె మనవరాలు తీసుకుని ఒక్కసారి గుండె జారిపోయింది వాటిని చూసి. అయ్యో భగవంతుడా, ఇంత కష్టంలోంచి ఎదురెదుకుంటూ ఇక్కడికి వచ్చాను, ఈ ప్రళయం నుంచి తప్పించుకొని వస్తే ఇంకొక ప్రళయం నా ముందు ఉంది. ఏం చేయలేని పరిస్థితుల్లో ఆ గజరాజులకి 2 చేతులెత్తి నమస్కరించి నన్ను నా మనవరాల్ని కాపాడమని చెప్పేసి గజరాజుల్ని వేడుకుంటే వెళ్ళి అక్కడ కూర్చుంది. అవి వచ్చి ఆనుకొని కూర్చున్నాయి. పెద్ద ఏనుగు ఆమె ముందొచ్చి, సుజాత ముందొచ్చి, ఆ పెద్ద ఆమె ముందొచ్చి ఆనుకొని కూర్చుంది. కూర్చుంటే కండ్లమ్మటలా నీళ్లు కారుతున్నాయి ఏనుగుకి. పొద్దున వరకు కూడా జనం వచ్చి వీళ్ళని రక్షించే వరకు ఆ ఏనుగుల గుంపు అలాగే ఉన్నాయి. తెల్లారి అందరూ వచ్చి వీళ్ళని సేఫ్ జోన్కి తీసుకువెళ్ళే వరకు కూడా అలాగే ఉన్నాయి. సో దీన్ని ఏమంటారు? భగవంతుడు అంటే శంకుచక్ర గదాదండాలు వేసుకొని నీ ముందుకు రాడు. ఏదో ఒక రూపంలో ఆయన ప్రతినిధి, ఏదో ఒక రూపంలో నువ్వు భగవంతుడి రూపంలో వచ్చావరా అంటుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తాడు. నువ్వు చేయాల్సింది చేయి. ఇప్పుడు ఆమె పని ఆయన చేసింది, గుట్టలు ఎక్కుంటూ నీటికి ఎదురెదుకుంటూ వెళ్ళింది. అంతే, మిగిలిన పని ఆయన చూసుకుంటాడు. రైట్. కాలర్ ఉన్నారు, సాహితి గారు వేములవాడ నుండి. నమస్తే అండి. నమస్కారం అండి. గురుగారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? గురుగారు, నేను మిమ్మల్ని కలిశాను ఇదివరకు. నేను మీరు ఇచ్చిన రుద్రాక్ష తీసుకున్న తర్వాత నాకు ఫలితం ఎలా ఉందంటే, నాకు శాలరీలో ఇంక్రీజ్మెంట్ లేకుండే, కానీ ఈ రోజు నేను నెలకి సంపాదించే శాలరీ కూడా నేను చెప్పాను, అంతగా బాగుందండి. మరి ఇప్పుడు ఎవరి కోసం అమ్మా? ఇప్పుడు మా తోటికోడలికి. అమ్మా ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఓకే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ 18 11th month 18th ఆగస్టు. ఈ నెలే, ఇంకా వారం రోజుల్లో ఉంది పుట్టినరోజు. సంవత్సరం అమ్మా? 1993. వెరీ నైస్ అమ్మా. అమ్మ బుధవారము వారు పుట్టింది. ఆ రోజు అమావాస్య కూడా. ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి, 4వ పాదం. రైట్ అమ్మ, ఈమెకి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఇది కుదరకపోతే దశముఖి, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి దీంతోపాటు ఏవైనా కలిపి వేయచ్చు. ఇది ఒక్కటి వేసినా బాగుంటుంది. ఇది విష్ణు స్వరూపము. ఈ రుద్రాక్ష చూడంగానే ప్రశాంతత కలుగుతుందంట. చూడంగానే ఒత్తిళ్ళు, టెన్షన్లు తగ్గుతాయంట. అంత గొప్ప రుద్రాక్ష. అది వేసుకుంటే ఎలా ఉంటుంది? ఇలా అంటే ఏ రుద్రాక్ష ప్రాశస్త్యం దానికి ఉంటుంది. శివస్వరూపం, ఈశ్వరుడే రుద్రాక్షలో ఉన్నప్పుడు ఇది ఉంటే నీ దగ్గర ఈశ్వరుడు ఉంటే బాగుంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆయనే రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. అందుకనే రుద్రాక్ష ధారణ చేసిన వాళ్ళు చాలా మంచి పోషణలు. ప్రపంచవ్యాప్తంగా ఈ ధర్మాన్ని, సాంప్రదాయాన్ని నమ్మిన వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అంటే ఆ ఇంటి యజమాని మెడలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి, లేకపోతే ఆ ఇంటి పూజా మందిరంలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి. అంత రుద్రాక్ష అంత శక్తివంతమైంది. రైట్ రైట్. అనంతపురం నుండి కాలర్ ఉన్నారు, పురుషోత్తమ రెడ్డి గారు. నమస్తే అండి, గురువు గారితో మాట్లాడండి. హలో అండి. హలో
యా కాల్ కట్ అయింది గురుగారు. యా పురాతనం నుండి కూడా ఇక్కడ వైద్యానికి ప్రసిద్ధి అంటారు గురుగారు. కానీ ఏ చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా డబ్బున్న వాళ్ళు, ప్రముఖులు ఇట్లాంటి వాళ్ళు విదేశాలకు వెళ్తూ ఉంటారు. సో మీరు ఏం చెప్తారు దీనికి? సో ఈ దేశం ప్రత్యేకించి మనం చెప్పక్కర్లా, ఇక్కడ వైద్యానికి ప్రసిద్ధని, ఆయుర్వేదం ఇక్కడ పుట్టిందని, సుశ్రుతుడు చరకుడు లాంటి వాళ్ళు ఇక్కడ అభివృద్ధి చేశారని, ఫాదర్ ఆఫ్ ది మెడిసిన్ చరకుండు అంటారు, ఫాదర్ ఆఫ్ ది సర్జన్ సుశ్రుతుడు అంటారు. ఆ రోజుల్లోనే కంటి ఆపరేషన్లు లాంటివి సున్నితమైన ఆపరేషన్లు ఇక్కడ చేశారని, అలాగే ఎన్నో ఇక్కడ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అంటే కథలు కాదు, వాస్తవాలు. పూర్వం రోజుల్లో ఆచారుల వ్యవస్థ ఉండేది. వాళ్ళు చిన్న పెట్టి తీసుకొని వచ్చేవారు. అనారోగ్యం వస్తే నాడీ మండలాన్ని ఇలా నాడి పట్టుకుంటే మొత్తం బాడీ స్కాన్ చేసినట్టే. వారం రోజుల క్రితం సోమవారం ఏం తిన్నాడు, మంగళవారం ఏం తిన్నాడు, బుధవారం ఏం తిన్నాడు, మొత్తం ఆచార్యులు గారు చెప్పేవారు. నీ బాడీలో ఏం ఫంక్షనింగ్ జరుగుతుంది, ఎక్కడ తేడా ఉంది, ఏం తిండి తింటే ఇది వచ్చింది అన్నీ చెప్పి మందులు వేసుకొని తగ్గిపోతుంది. ఇప్పుడు 100 రకాల స్కాన్లు చేసినా ఖచ్చితంగా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఇంకేదో టెస్ట్ అంటున్నారు. ఇంత కార్పొరేట్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళు కార్పొరేట్ సిస్టంలోనే వాళ్ళు వసూలు చేస్తున్నారు. సో కర్నల్ కూట్ హైదర్ అలీతో యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణాటకలో, ఇది ఆంగ్లేయుల అధికారి యుద్ధం చేస్తున్నప్పుడు హైదర్ అలీ ఏం చేస్తాడంటే కర్నల్ కూట్ని వాడగొట్టిన తర్వాత అతను ముక్కు కోస్తాడు. భారతదేశం అంటే ముక్కు కోస్తే ఎందుకు ముక్కు చెవులు ఎందుకు కోస్తారంటే దేశంలో అంతకంటే అవమానం ఇంకేముండదు. వాడు తలనరగక్కర్లా, వాడు ముక్కు కోస్తే వాడికి అంతకంటే అవమానం ఇంకేం లేదు. అక్కడి నుంచి మైసూరు నుంచి ముక్కు కోయంగానే చేత్తో పట్టుకుని కర్నల్ కూట్ తన బార్డర్ దాటే వరకు అక్కడికి వెళ్ళి మైసూరు దాటిపోయి ఏంటది కర్ణాటకలో ఆ ప్లేస్ వస్తాడు. దాటిపోయి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఆచారణలు పట్టుకొని ఆ ముక్కు చూపిస్తాడు, చేత్తో ఉన్న ముక్కు. అతను సర్జరీ చేసి 21 రోజులు తన ఇంట్లో ఉంచుకొని 21 రోజులు లేపనాలు అయి పూసి సర్జరీ చేశాడు. ముక్కు యాసిస్గా చేసి 21 రోజులు ఇంట్లో ఉంచుకొని పంపిస్తే 1813లో ఈ జరిగిన హిస్టరీ అంతా పార్లమెంట్లో తను ప్రసంగించాడు. ఇలా జరిగింది, ఇదిగో నా ముక్కు. కాబట్టి మన వాళ్ళు ఎవరన్నా వెళ్ళి ఈ వైద్యం భారతదేశంలో నేర్చుకుంటే మనకు ఉపయోగపడుతుంది. అలాగా అభివృద్ధి చెందిన ఎన్నో దేశాల్లో, మన దేశంలో చిట్కా వైద్యం రూపంలో కావచ్చు, శస్త్రచికిత్స కావచ్చు, మూలికా వైద్యం కావచ్చు, ఈ దేశం ఒక నిధి, ఒక రత్నగర్భ, అన్ని రకాల నిధులు ఇక్కడే ఉన్నాయి. కాబట్టి వైద్యం ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళకి మనం ఏం చెప్తాం? అయితే ఇప్పుడు పాడైపోయి ఉండవచ్చు కార్పొరేట్ వైద్యం వచ్చిన తర్వాత, కానీ ఈ దేశం మాత్రం అనేక వైద్య విధానాలకు ప్రసిద్ధి. రైట్, కాలర్ ఉన్నారు తాడేపల్లిగూడెం నుండి. రాంబాబు గారు నమస్తే అండి, గురువు గారితో మాట్లాడండి. ఓకే సార్, ఓకే మేడం గారు. ఏమండి? సార్ ఓం నమః శివాయ. సార్ గురుగారు నమస్కారం అండి. మాది తాడేపల్లిగూడెం నుంచి అండి. నా పేరు రాంబాబు అండి. రాంబాబు గారు. సార్ సార్ అంటే కొంచెం బాగుంటలేదండి, డేట్ ఆఫ్ బర్త్ లేదండి నాది. ఏం బాగుంటలేదండి? ఏమండి ఏం బాగుండట్లేదు? డేట్ ఆఫ్ బర్త్ లేదండి. సరే లేదు, బాగుండట్లేదు అంటున్నారు. ఏమి బాగుండట్లేదు చెప్పొచ్చా? కొంచెం ఏదైనా స్టెప్ ఏదైనా అర్థమన్నా అవ్వట్లేదండి. ఇది భయపడుతూ వేస్తే ఏది అవదండి. భయపడలేదండి, భయపడలేదు సార్. కొంచెం ఉద్యోగం ట్రై చేశాను, అవ్వలేదండి. సమస్య పట్ల అవగాహన, ధైర్యము కలిగి ఉంటే విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి. సమస్య పట్ల అవగాహన, ముండి ధైర్యం కాదు. ఊరికే ధైర్యం ఉంది కదని మంటల్లో దొరికితే కాలం అనుకుంటే పొరపాటు. అవగాహన ఉండాలి. ఇది నిప్పు కాలుతుంది, మనం చేయడానికి అవకాశాలు ఇవి ఉన్నాయి, ఇవి చేస్తే అవి సాధించగలుగుతాం. అవగాహన, ధైర్యం. ఒక పని చేయడానికి ముందు పూర్తి అవగాహన కలిగి ఉండడం, దాంట్లో మంచి చెడులన్నీ తెలుసుకోవడం, ఇక ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆలస్యం చేయకుండా ఆ పని చేయడం. ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా, మీరు వ్యాపారం కోసం ప్రయత్నం చేసినా ఆందోళన లేకుండా మీకున్న అవకాశం. అంటే జనరల్గా అసమర్థులు ఏం చెప్తారంటే కారణాలు చెప్తారు, సమర్థులు అవకాశాలు వెతుక్కుంటారు. సో మనం సమర్థలము అని చెప్పి మీరు అనుకుంటే మీ చుట్టూ ఉన్న అవకాశాలు అన్వేషించండి. ఖచ్చితంగా మీ చుట్టూ కావాల్సినన్ని ఉంటాయి. అందులో మీకు ఏది ఉపయోగపడుతుందో గమనించండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, మీ ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే ఆ విజయాలు ఎప్పుడు మీతోనే ఉంటాయి. ఒక ఏకముఖి రుద్రాక్ష, ఇది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పేటువంటి ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో మీకు తోడై ఉంటుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. అందులో ఈ శ్రావణ మాసంలో అది ద్విగుణీకృతం అవుతుంది, అంటే రెండింతల ఫలితం వస్తుంది. కాబట్టి అవకాశం ఉంటే ధరించి చూడండి, ఆ వచ్చే ఫలితం వావ్. రైట్, కాలర్ ఉన్నారు గుంటూరు నుండి కుమార్ గారు. నమస్తే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం కుమార్ గారు, ఎలా ఉన్నారు?
బాగున్నానండి. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రావణ మాస శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. సేమ్ టు యూ. Right. మా అబ్బాయి కోసం అండి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? June 12th, 2014. 2014 వీళ్ళకి జాతక పరిశీలన అవసరం లేదు సార్. చిన్నపిల్లలు దేవుడితో సమానం. వీళ్ళకి ఏం కావాలి? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంతే. ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా వేసి చూడండి. అంటే ఇది ఒక నార్మల్ రుద్రాక్ష. నిజంగా ఇన్ని ఫలితాలు ఉంటాయని ఎవరన్నా క్వశ్చన్ చేస్తే నేను ఒక్కటే చెప్తాను. ఇప్పుడు ఒక మామూలు రుద్రాక్ష ఇది వేసుకుంటే ఇన్ని ఫలితాలు ఉంటాయని ఇన్ని చెప్పుకున్నాం. లిస్ట్ ఇంకా చాలా ఉంది. నేను ఇవన్నీ కూడా అక్కర్లా. ఇందులో 1% కనుక వస్తే ₹1,00,00,000 సూట్ కేసు కంటే ఇదే గొప్పది. ఇక అది వేసుకుంటే 1% వస్తుందా, 10% వస్తుందా, 100% వస్తుందా, మీరు వేసుకున్న వాళ్ళే చూస్తే మీకు అర్థమవుతుంది. రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. అది తోడయి ఉంటే ఒక అద్భుతమే. గురుగారు, చాలా మంది మోటివేటర్స్ ఉంటారు, మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. వీటి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, వీటి ప్రభావం? ఎందుకుండదు? ఎవరినైనా కించపరిచినా పొగిడినా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇప్పుడు మహాభారత యుద్ధంలో శకుని కర్ణుడిని కించపరిచే విధానం, అవమానించిన విధానం, ఆఖరి కర్ణుడి ప్రాణాన్ని శకుని తీసుకెళ్ళిపోవడంలో శకుని ఒక మెయిన్ పాత్ర అంటే అతిశయోక్తి కాదు. నీ వల్ల ఇంకా ఏమవుతుందో, ఎదురున్నది అర్జునుడు, నువ్వే యుద్ధం చేస్తావు అని ప్రతిదానికి కించపరచడం, అన్నిటికీ అవమానపరచడం, మానసికంగా బలహీనపరచడం. ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు మనుబాకర్ మొన్న మనం చూసాం 2014 ప్యారిస్లో. ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి 2024 టోక్యో ఒలింపిక్స్లో 2020లో ఆమె రైఫిల్ షూటింగ్లో సరిగ్గా దగ్గరికి వచ్చేటప్పటికి తుపాకీ మొండికేసింది, పని చేయలేదు, టెక్నికల్ డిఫెక్ట్ వచ్చింది, కోపం వచ్చి పడేసింది మనుబాకర్. అందరికీ తెలుసు. ఈ జన్మలో మళ్ళీ ముట్టుకోనంది, కాంపిటీషన్కి రానంది, మళ్ళీ ఇలాంటివి నేను అసలు పెట్టుకోను. మంచి టైంలో ఇది ఇబ్బంది పెట్టింది. సరే అనుకునే టైంలో హర్యానాలో కురుక్షేత్రం ప్లేస్లోంచి వెళుతూ ఉంటే భగవద్గీత చదవాలనిపించింది. ఆ ప్లేస్ అలాంటిది, చదవాలనిపించింది. ఒక్కసారి పేపర్లు తిప్పింది. భగవద్గీత గొప్పతనం ఏమిటంటే మనకి ఏ సమస్య ఉన్నా, ఏ పేజీ తీసినా మన పరిష్కారం అందులో ఉంటుంది. ఏ పేజీ తీసినా మన సమస్యకి పరిష్కారం ఒకటి. భగవద్గీత చదివింది. కృష్ణుడు మోటివేట్ చేస్తుంటాడు, అర్జున నువ్వెవడవయ్యా యుద్ధం చేయడానికి, నువ్వు పని చేయి, నీదేమి లేదు, నువ్వు చేయి, నీ ధర్మం చేయడం, ఫలితం గురించి నువ్వు ఆశించుకు, చేయననకు, యుద్ధం చేయడం తప్పనిసరి ప్రేరేపిస్తే. ఇది చదివిన తర్వాత అమ్మాయికి నో నేను ఇక్కడ ఓడిపోలేదు, ఇక్కడితో ఆపేయను, నేను మళ్ళీ ప్రిపేర్ అవుతాను అని పాత ట్రైనీని పిలిపిస్తుంది, వాళ్ళ గురువుని పిలిపించి నేను మళ్ళీ అటెండ్ అవుతాను. అటెండ్ అయ్యి మళ్ళీ తను ట్రైనింగ్ తీసుకొని ఈసారి చరిత్ర తిరగరాసింది. ఎప్పుడూ లేని విధంగా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 పథకాలు ఒకే దాంట్లో రావడం, మనుబాకర్కి ఒకటి ఇండివిజువల్గా ఒకటి గ్రూప్లో 2 తీసుకొచ్చింది. ఒక అద్భుతం. సో ఎందుకుండదు మోటివేషను? సో కించపరిస్తే కిందకి వెళ్తారు, వాళ్ళ సామర్థ్యాన్ని హెచ్చించే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ముందుంటారు. కాబట్టి అది ఏ కాలానికైనా ఇదే వర్తిస్తుంది. మోటివేషన్ ఎప్పుడూ ఉపయోగపడుతుంది. అలాగే పర్యటనలు గురుగారు, మీరు ఎక్కడెక్కడ పర్యటిస్తారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను అన్ని చోట్లకి వెళ్ళడానికి కుదరదు. అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనా ఆంధ్రప్రదేశ్, విజయవాడ వెళుతుంటాను. రేపు గురువారం నాడు వెళ్తున్నాను. సో అక్కడ కొన్ని గంటలు ఉంటాను. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది. ఒక్క పేరే నమోదు చేయించండి. నేను అక్కడ విజయవాడలో ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. 2-3 ఇస్తే ఏమవుతుందో తెలుసు. మీరు 2-3 పేర్లు ఇస్తే మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేస్తారు. మీరు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు నాకు కష్టమే. అలా జరగడానికి వీల్లేదు. హైదరాబాద్లో అయితే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను, అంతేగాని అపాయింట్మెంట్స్ ఇవ్వడం, రికమెండేషన్ తీసుకోవడం ఇలాంటివి ఏమీ ఉండవు. ఇవన్నీ అవసరం లేదు. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే మీరు దూర ప్రాంతాల నుంచి కూడా నన్ను కలవడానికి రావక్కర్లేదు. మీరు ఎక్కడ ఉన్నా ఈ సంస్థ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కదా. సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను, అంటే దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడున్నా, అది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, వేములవాడ, శ్రీశైలం, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 కూర్చొని మాట్లాడించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, నేను ఒక్క డేట్ ఆఫ్ బర్తే చూస్తాను. సాయంత్రం 5 వరకు నేను సోమాజిగూడలో అందుబాటులో ఉంటాను ఈ రుద్రాక్ష ఆర్గనైజేషన్లో. తర్వాత 5 గంటల నుంచి రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్, అక్కడ ఈ డైమండ్స్ అంటే రత్నాల్లో ఎలా అయితే తెలుసుకోవాలనుకుంటారో వాటి గురించి కూడా ఇప్పుడు ఈ సంస్థకు అనుబంధ సంస్థగా అక్కడ ఉంది. డైమండ్స్ ఇప్పుడు అక్కడ ఒక మేళా జరుగుతోంది, దాని గురించి కూడా నేను 5 నుంచి అక్కడ ఉంటాను. రైట్, థ్యాంక్ యూ గురువు గారు, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం.